ప్రెస్ క్లబ్ను నేనే నిర్మించి ఇస్తాను అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెప్పారు. కావలిలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంగళరావు నగరు అరంట్లకోటి ప్రేమ్ కుమార్ ₹1,29,692 సార్. కూడల మను శానం హరి డిఫరెన్స్ శానం హరి. ఓకే సార్. తుఫాన్ నగర్ బేబీ బాయ్ పాలంకి భువన చంద్రిక వేగూరు జగన్ డిఫరెన్స్. బార్చెట్లపాలెం వాయిల ధన్విత అన్నగారిపాలెం డబ్బుకోటి వేనాదమ్మ ముంగమూరు ఒంటేరి శ్రీనివాసులు రిఫరెన్స్ ఎన్నాబత్తిన వెంకటేశ్వర్లు. 39వ వార్డు షేక్ జాఫర్ సాదిక్ ప్రళయకావేరి మల్లికార్జున రిఫరెన్స్. తాళ్ళూరు ఏసుగోపు లలిత కె రమణయ్య రిఫరెన్స్. పురిడి గంగపట్నం మేనా వేద గిరిగారి రిఫరెన్స్. దామవరం వి వెంకటేశ్వర్లు ఎం గోపాల్ రిఫరెన్స్. వి వెంకటేశ్వర్లు. పాతూరు గొడ్డేటి శ్రీనివాసులు చిలకపాటి శ్రీనివాసులు రిఫరెన్స్ 87,120. పెట్రగుంట రాచూరి మల్లికార్జున రావి విజయ్ రిఫరెన్స్. తిప్ప కాలనీ చల్లా జారిషా చల్లా క్రాంతి. శాంతినగర్ నల్లజొన్నల సందీప్ మాధవరెడ్డి జల్దంకి రిఫరెన్స్. పుల్లా వెంకటేశ్వర్లు కావలి టౌన్ బాపూజీ నగర్ కొండూరు నేహాశ్రీ పుల్లా వెంకటేశ్వర్లు. పుల్లా గోవింద్ రెడ్డి రిఫరెన్స్. 3,67,311 రూపాయలు. ఓకే సార్. రాజువారి చంద్రపాలెం గౌడిపేరి ఆదమ్మ గుంటూరు మల్లికార్జున్ రిఫరెన్స్. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి 2020 ఏప్రిల్ 11వ తేదీ 11వ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘాతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్తూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు. ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో మహిళని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు
ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పత్రికా రంగానికి, మీడియా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న, ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా, కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి, కావల్లో ఉన్నటువంటి 173 మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలిలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము. ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలిలో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీ నాయకులను, అందరి ప్రెస్ వాళ్ళని, అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు, దుర్మార్గమైన పనులతో కాదు, అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్న విషయాన్ని. రెండో విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4వ తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి 100 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్నీ కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 600 అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. దాంట్లో ఈ రోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులని ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని, ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని, ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకో 7 నెలలకో మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరం అయితే ఎల్ఓసీలు, ఆపరేషన్లు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లకి దాఖలు చేసుకోమని కూడా ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకాన్ని కోరుకుంటూ,
వారు చూపేటువంటి మార్గం కావలి ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి. ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు. ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేయించుకుంటే ఎంతో కొంత చేయూతను నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి 3,78,00,000 ఇచ్చినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.